అనంతపురం జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటింది. పెనుగొండ నియోజకవర్గం రొద్దం ఎంపీపీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రొద్దం ఎంపీపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగమ్మ ఘన విజయం సాధించారు. రొద్దంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగమ్మకు 14 మంది ఎంపీటీసీలు మద్దతుగా నిలిచారు. ఇక రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ ఎంపీపీని సైతం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. వరుసగా ఎంపీపీ స్థానాల్ని వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలంటే శివారెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతోందని చెప్పాలి. తాజాగా వెలువడిన ఫలితాల మేరకు పెనుగొండ కాన్స్టిట్యూన్సీ సంబంధించి రుద్దం, అలాగే రాయదుర్గం కాన్స్టిట్యూన్సీ లోని కనేకల్లు, కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీ లోని కంబదూరు, ఈ 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేసిన పరిస్థితి కనిపిస్తోంది. స్పష్టమైన ఆధిక్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చూపుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. కొద్దిసేపటి కిందటే కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబటూరు ఎంపీపీ ఎన్నిక ముగిసింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీదేవి విజయం సాధించినట్లు అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 13 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీదేవికి మద్దతు తెలిపిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ విజయం సాధించినట్లయింది. మరోవైపు పెనుగొండ నియోజకవర్గం రొట్టంలో ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగమ్మ విజయం సాధించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వండ్రయ్య విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కదిరి కాన్స్టిట్యూన్సీ గాండ్లపేంట, అదేవిధంగా రాప్తాడు కాన్స్టిట్యూన్సీలోని రామగిరి ప్రస్తుతానికైతే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కొంత హైడ్రామా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ టీడీపీ నేతల జోక్యము, దౌర్జన్యంతో అక్కడ ఎన్నిక ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతోంది, ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కదిరికి సంబంధించి గాండ్లపేంటకు కదిరి టీడీపీ ఎమ్మెల్యే సందీప్ కందికుంట వెంకటప్రసాద్ వెళ్ళడం, అక్కడ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేస్తున్న నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున రామగిరిలో ఇంకా కోరం లేకపోవడం వల్ల ఎన్నికల ప్రక్రియ ఇంకా జరగని పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధు. ఓకే శివారెడ్డి.